ప్రస్తుతం మనతో పాటు దయాకర్ రావు గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. దయాకర్ రావు గారు, ఇప్పుడు ఏదో 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చినాము, రైతు భరోసా మేము సక్సెస్ఫుల్ గా చేసినాం, ఈ 10 సంవత్సరాలుగా అసలు కేసీఆర్ ఇవ్వలేడు, ఇంకా మేమే ఈ 9 రోజులు ఇచ్చినాం అని చెప్పేసి చాలా హోల్డింగ్లు కావచ్చు అది గొప్పగా చేసుకుంటున్నారు. ఈ కేవలం ఈ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇదంతా అని చెప్పేసి అనుకోవచ్చా? మొదటగా మీ వెలుగు ఛానల్ కి నమస్కారం. మనకి కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటే, ఒకవేళ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చింది, ఎన్నిసార్లు ఇచ్చింది, అది ఏమైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, వాళ్ళు చేయలేని 10 సంవత్సరాల్లో చేయలేని ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఆ ప్రోగ్రామ్ అన్ని కూడా మేము ఇచ్చిన ప్రకారం, మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఒకదానికి ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ప్రెసెంట్ గా మన ఇల్లు షిఫ్ట్ అయితేనే ఒక్కొక్కటి సామాన్ ఎక్కడుందో దొరకదు. అలాంటిది ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్ఫామ్ గా మేము ఇచ్చిన హామీలన్నీ తీర్చుకుంటూ వస్తున్నాం. ఒక నైట్ టింగ్ 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 మెసేజ్లు వచ్చినాయి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రాగలిగింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనుకున్న దానికంటే తక్కువ వచ్చింది. అది ఎన్ని 100 మందికి అనుకుంటే 10 మందికి కూడా రాలే. మేము 100 మంది కంటే 101 మందికి వేసినవి ఉన్నాయి. మాట చెప్పటంలో కాదు, మడువు తిప్పకుండా కూడా రాజకీయం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటే ప్రజల ముందుకు వచ్చి పాలన ఎలా చేస్తుందో అదే విధంగా ప్రజల వద్దకు పాలన అని మాట ఇచ్చాం. అదే కార్యక్రమం చేస్తాం. వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత అనేది వాళ్ళకి కనిపిస్తుంది. కార్యకర్తలకు గానీ, ఓటర్కి గానీ, విలేజ్ లోకి పోండి, ఇందిరం ఇల్లు చూడండి, బస్సు చూడండి, గ్యాస్ చూడండి, కరెంటు చూడండి. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అన్ని చేసుకుంటూ వస్తుంది. అంటే ఒకేసారి అయితే చేయలేకపోయాం, చేస్తూ వస్తున్నాం. ఏ పని కూడా ఆగదు. మేము ఇచ్చిన హామీలు మాత్రం అన్ని కూడా నెరవేరుస్తాం. రైతు రుణమాఫీ చాలా మందికి అయింది, ఎవరికో కాదు. మా అన్నయ్య కూడా అకౌంట్ లో పడ్డది, మెసేజ్ వచ్చింది, చూపించాడు, మెసేజ్ కూడా నా దగ్గర ఉంది. ఇలాంటి చాలా మెసేజ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలకి రైతు భరోసా అనేది కాంగ్రెస్ కాదు. రైతులు ఎవరైతే ఉన్నారు, అరువులు ఎవరైతే ఉన్నారు, రైతులందరికీ కూడా అమౌంట్ పడ్డది. పడవలసిన వాళ్ళు ఏదైనా ఉంటే కొంతమందికి చిన్నగా రేపెల్లుండి పడతాయి. అసలు ఆల్రెడీ ఎంత అయిపోయింది. ఏదైనా బై మిస్టేక్ జరుగుంటే, ఏదైనా ఒకవేళ పడలేని ఏమైనా ఉంటే, ఇప్పుడు ఒకటి ఏంటంటే 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేనిది మేము 2 సంవత్సరాలు చేశాం. మేము ఇచ్చిన హామీలన్నీ కూడా తీర్చుకుంటూ వస్తున్నాం. ఏ హామీలు కూడా ఎలక్షన్ లోపే మొత్తం అంటే మాకున్న పీరియడ్ 5 సంవత్సరాలు. మొన్న మా సీఎం గారు అన్నారు, ఏమన్నారు, 10 ఏళ్ళు నేనే 100% మనం ఈ 5 సంవత్సరాలు మేము ఇచ్చిన హామీలను చేసుకుంటూ పోతే మేమే కదా. అట్నే 100% కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజల వద్దకు పాలన. ఆ సీఎం గారు ఇప్పుడు తండ్రి కేసీఆర్ గారు చేసిన మంచి ఏదైతుందో దాని వల్ల కొడుకు వల్ల నాశనం అయిపోతుంది. కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. తండ్రి అన్న కనీసం తెలంగాణ జాతిపిత అనుకోవటం ఏదో జరుగుతూ ఉంది. ఇది కూడా లేకుండా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఏం చేసింది. కాంగ్రెస్ ఏం చేసిందంటే ఆయనకి ఏం తెలుస్తుంది, ఇక్కడ లేడు. కనీసం ఆయన ఎక్కడ యూఎస్ చదువుకుంటున్నారు సార్. వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు ఫాలో అవుతే చక్కగా ఇవాళ ఏ విధంగా అనుకూలంగా ఉండేది. వాళ్ళ నాన్నగారు చెప్పింది వినకపోవటం వల్లనే వాళ్ళ ఇంట్లో చీలికలు వచ్చినాయి. అవి 100% కన్ఫర్మ్. జనాలకు తెలుస్తుంది. వాళ్ళలాగా మాట ఇచ్చి మాట తప్పుకునే వ్యక్తులం కాదు. వాళ్ళు ఇచ్చిన మాటల్లో ఏది నెరవేర్చలేదు. 10 ఏళ్లలో మేము కాంగ్రెస్ అనేది ఖమ్మం జిల్లాలో ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ఉన్న ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా మా 9 సీట్లు 9 వస్తూనే ఉంటాయి. ఈసారి ఆ 9 నెక్స్ట్ టైం 10 వచ్చేస్తాయి. 10కి 10 వస్తాయి. నో డౌట్. ఇక తిరిగే ఉన్నదానికి ఈ మా సంక్షేమ పథకాలు గాని, అభివృద్ధి గాని మేము వాళ్ళలా కాదు. మేము అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎమ్మెల్యే ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నారు. మీనాక్షి నటరాజన్ గారు వచ్చాక ఇంకా కాంగ్రెస్ ఇంకా ఎక్కువ పుంజుకుంది. ఇప్పుడు రేపు ప్రజలు ఎలక్షన్ కి వెళ్ళాలి అంటే లేదని వాళ్ళు అంటున్నారు. ఎప్పుడు ఎలక్షన్ పెట్టా గెలవడానికి ఎంపీటీస్ గానీ, లోకల్ ఎలక్షన్ అన్ని కాంగ్రెస్ వస్తాయి, కైవసం చేసుకుంటుంది. దాంట్లో నో డౌట్. మాకు బీజేపీ గానీ, టీఆర్ఎస్ గానీ సాటే రాదు. 100% కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నమ్మకం ఉంది, ప్రజల్లో ఉంది, కార్యకర్తలకు ఉంది, లీడర్లకు ఉంది. ఆ నమ్మకం మాకు ఉంది.